నా తండ్రి నన్ను దూరంగా పంపించేశాడు. ఆ దుర్మార్గులు మాత్రం అది నా పెళ్ళామని అందరికీ తెలిసిపోయింది నాన్న. వాళ్ళని బతికినవను చంపేస్తాను నాన్న, చంపేస్తాను. మనం గెలవడం అంటే ఎదుటి వాళ్ళని చంపడం కాదు, ఓడించడం. వాడి కూతుర్ని వాడు తీసుకుపోయి వాడేంటో చూపించుకున్నాడుగా. నీ పెళ్ళాన్ని నువ్వే తీసుకొచ్చి నువ్వేంటో వాడికి చూపించాలి. అప్పటి నుంచి ఏ నిమిషంలో ఏం జరుగుతుందోనని ఎప్పటిదాకా భయంగా బతుకుతున్నాను. ఈ రోజు నుండి దేనికి టెన్షన్ పడద్దు. వాళ్ళు నిన్ను తాకాలంటే ముందు శ్రీమన్నారాయణ తల నరికే దమ్ముండాలి. అవును, ఈ రోజేదో పార్టీ ఉంది కదా. ఇది క్యాంపస్ కాదు, కంటిన్యూ. నువ్వు వెళ్ళి ఎంజాయ్ చేయి. మీకు డాన్స్ వచ్చా? మీకు డాన్స్ వచ్చా అని. మ్యూజిక్. Jam on it. Drop it, drop it. Jam on it. I can't believe a girl accuses me of sick with Quran. కుదిరిందో చాలా డ్రింక్ నీ కందించాలా ఎక్కకున్నది కిక్కేలా లుక్కులిప్పగా పిల్లాడి వల్ల నా పలుకుల్లో చిల్లి నా కులుకుల్లో షాంపెన్ నా సొంపుల్లో పొంగుతుంది వేళ నీ భక్తిమలో పెక్కే నీ పదవుల్లో పద్మే నీ పరువంలో ఉండగ నేడే పండగ జలవాలో dance with me, bounce with me, dance with me now. Romance with me, try to take a chance with me now.
నువ్వే నాకవ్వాసాన్ని మైకం కలిగించే తాకి పోదాం ఇంకొంచెం పైగా మందు పట్టణ మబ్బులకి చిప్స్ పట్టణ చుక్కలకి దోసు తెల్లన ఆకాశంలోకి రోమింగ్ ఆ సూర్యుడితో డేవింగ్ ఆ చంద్రుడితో గేవింగ్ ఆ గగనంలో పైకే తలగక్కి చేసింగ్ ఆ స్వర్గంతో బ్రౌసింగ్ ఆ సౌఖ్యంలో ఫాలింగ్ ఆ ఫీలింగ్ తో మళ్ళీ వద్దాం భూగోళం పైకి డాన్స్ విత్ మీ బౌన్స్ విత్ మీ డాన్స్ విత్ మీ romance with me try to take a chance with me now డాన్స్ విత్ మీ బౌన్స్ విత్ మీ డాన్స్ విత్ మీ నో romance with me try to take a chance with me now బిల్గేట్స్ వచ్చాడు తలుపు తీవే ఒక్క నిమిషంలో తలుపు తీయలేదు నీకు చిత్తరైపో తలుపు తీ నీకే పోయే కాలనా దరిద్రుడా నన్నే తత్వ నేనేం చేస్తాను చూడు అంత పరిస్థితిరా నీకు చుట్టుపక్కల మీద ఎవరం కాపురాలు చెయ్యక్కర్లేదా కుమ్మండే నన్ను కుమ్ముతారా అయ్యా కుమ్మి రండి ఎందుకు అలా కుంటున్నారు ఈ ఉమెన్ హ్యాండ్లింగ్ రీజన్ ఏంటి? చెప్తా అమ్మాయి బయటికి రా. ఈ అమ్మాయి ఎవరే అదే మేము అడిగేది లక్షణంగా పెళ్ళా ఉంటే ఇంకో దాన్ని తీసుకొచ్చి పెట్టావు అందుకే కుమ్మాం. మీరేం మొహం పడకండి, మళ్ళీ ఒక కోటింగ్ ఇచ్చేయండి, స్ట్రాంగ్ గా ఉంటది. ఈ అమ్మాయి మా ఆయన గారి చెల్లెలు. ఏం తగ్గచ్చి మేరీ బెహన్ కావాలంటే చూసుకోండి మా ఇద్దరు గట్టిగా ఉంటది. అర్థమైంది కదా, సిస్టర్ సెంటిమెంట్. ఇంక మీరు వెళ్ళండి అమ్మా, వెళ్ళండి. నమస్కారం వెళ్ళండి. మనకి పిల్లలు పుట్టకపోయినా చెల్లెలు మాత్రం చాలా స్ట్రాంగ్ గా సృష్టించారు. హలో, దానికి ఆన్సర్ నా దగ్గర ఉంది. ఈ అమ్మాయి సార్ స్టూడెంట్, మీ ఇంట్లోనే ఉంటది. తమరికి భూమి పోయినా బలుపు తగ్గలేదుగా, అందుకే ఇది. ఇప్పుడు ఇంట్లో నా పొజిషన్ ఏంటి? బయట భూమిలో కొన్న సోఫా ఉంది కదా, దాంట్లో అప్పుడప్పుడు మా ఆవిడికి నేను విజిల్స్ సిగ్నల్స్ ఇచ్చుకోవచ్చా? నీకు ఆ తాట రాకూడదు. సిగ్నల్స్ ఇస్తే లేడీస్ వచ్చుకుంటారు, విజిల్స్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి పడతారు. ఈ మ్యాటర్ లాటికి దూరంగా ఉంచితే బాగుంటది. లాటి మీకు చాలా ట్రబుల్ ఇచ్చాను. సారీలు ఎందుకులేమ్మా, స్కెచ్ మాత్రం బ్రహ్మాండంగా వేసారు. జానకి నీ ప్రాబ్లం సాల్వ్. బామ్మ దగ్గర తీసుకెళ్తారా? బామ్మ నమస్తే బామ్మ. హాస్టల్లో కన్వీనియంట్ గా లేదని మన పక్కింటి కృషి గారింట్లో పెయింగ్ గెస్ట్ గా దిగింది బామ్మ. హారతిచ్చే వేళ వచ్చావు, అదృష్టవంతురాలివే. తీసుకోమ్మా. ఏ ఊరమ్మా మీది? బెంగళూరు బామ్మ. మీ నాన్నగారు ఏం చేస్తుంటారు? రియల్ ఎస్టేట్ బిజినెస్. కాఫీ తీసుకొస్తాను. బామ్మ నేను కూడా వస్తాను. బాగా మేనేజ్ చేసానా? చిన్న డౌట్. ఏంటో అడుగు. ఆ అమ్మాయి ఫుడ్ మా ఇంట్లో, లెగ్ మీ ఇంట్లో, బెడ్ మా ఇంట్లో, లుక్స్ మీ ఇంట్లో. ఇదంతా ఎందుకు? అమ్మాయిని తెచ్చుకుని మీ ఇంట్లో పెట్టుకున్నారు అనుకోండి, మీరే అని చేసి పెట్టచ్చు కదా. యాక్సెప్ట్ చేస్తారు. మా ఇల్లు నీకు మసాజ్ సెంటర్ లాగా కనపడుతుందా? హోమ్ మసాజ్, సెల్ఫ్ మసాజ్, ఇది కూడా లేకపోతే బాడీలో నరాలు భూమి పడిపోతుంది. అయినా ఈ మ్యాటర్ వదలను. ఏం చెప్తాయండి? చెప్పను. అంగే పార్. కొత్తగా కాలేజ్ లో జాయిన్ అయిన అమ్మాయిని శ్రీ తన పక్కింట్లో పెట్టుకున్నట్ట. మరి నీ పరిస్థితి ఏంటి? నో ప్రాబ్లం. నేను మాస్టర్ ప్లాన్ వేశాను. ఏంటా ప్లాన్? డైరెక్ట్ అటాక్. అంటే రేప్ చేస్తావా? చిచి, నెక్స్ట్ వీక్ ఏఐసిటిఈ మీటింగ్ కి మేమిద్దరం ఢిల్లీ వెళ్తున్నాం కదా. వెళ్తే అక్కడ మేమిద్దరం ఒకే హోటల్లో దిగుతాం. సారీ సార్, వీ హావ్ ఓన్లీ 1 room is available. ఓకే, నో ప్రాబ్లం. ఇదంతా మన ప్లానింగ్. అవునా? అయితే నేను నా బ్యాచ్మేట్ రూమ్ కి వెళ్తా. అదేంటి శ్రీ, నైట్ అంతా డిస్కస్ చేయాలిగా. కమ్ ఆన్ శ్రీ. అంటే నీకు కంఫర్ట్ గా ఉండదేమోనని. పిలిచిందే హాంఫర్ట్ కైతే కంఫర్ట్ లేకపోవడం ఏంటి? ఏమైనా అన్నారా మాస్టారు? కామా తురాణం నా భయం నా లజ్జ అన్నానంతే. అబ్బా మాస్టర్ ఏదో సంస్కృతం చదువుకుంటున్నారులే. నువ్వు మ్యాటర్ చెప్పు, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది.
అమ్మో 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 నలుగురు లేడీస్ మిక్స్ అయితే ఇంత మషాలానా? ఇద్దరం రూమ్ లో ఫ్రెష్ అప్ అయి రెస్టారెంట్ కి వెళ్తాము. వైన్ ఆఫర్ చేస్తాను. తాగుతావా? ఆహా, ఆ టైంలో వర్షం పడితే ఎంత బాగుంటుందో. నాకు ఇక్కడ చెమట్లు పడుతుంటే నీకు ఎఫెక్ట్ కావాలనే. నువ్వు ఈ బెడ్ మీద పడుకోకపోతే నన్ను ఇన్సల్ట్ చేసినట్టే. శ్రీ, నాకు నిద్దట్లో మీద కాలేసే అలవాటుంది. పర్వాలేదా? ఎంత బరువైనా మోస్తాడమ్మా. నీ కంఫర్ట్ అయితే ఓకే. కంఫర్ట్ దుప్పట్లో దూరేక ఇంకేముంటది? అక్కడ సంగీత లకరి, ఇక్కడ చౌకర్ లారీ. బామ్మా, ఈరోజు ఏం ఫెస్టివల్ లేదే, ఏంటి హడావిడి? ఇది అందరూ చేసుకునే పండుగ కాదమ్మా. ఈ ఇంట్లో మాత్రమే చేసుకునేది. మా కులదైవం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం. అమ్మా సారీ బామ్మా, అమ్మ లైన్ లో ఉంది. సారీ, ఇప్పుడే వస్తాను. అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా, మీరెలా ఉన్నారు? ఏ మార్పు లేదమ్మా. అదే భయం, అదే బతుకు. నీకేం ప్రాబ్లం లేదు కదమ్మా? లేదమ్మా, నేనిప్పుడు ఒక మంచి మనిషి ఇంటి పక్కన పేయింగ్ గెస్ట్ గా ఉంటున్నానమ్మా. అతను పక్కనుండగా నాకేం కాదమ్మా. ఎవరమ్మా అతను? శ్రీమన్నారాయణ అని మా ప్రొఫెసర్. అమ్మా అమ్మా, మళ్ళీ ఫోన్ చేస్తానమ్మా, బాయ్. బామ్మా 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 బామ్మా, ఏమైంది బామ్మా? బామ్మా! ఎవడ్రా కొట్టింది? వాడి పేరన్న తెలుసా? శ్రీమన్నారాయణ. అన్నా, మేము వదిన చూసామన్నా. ఏంట్రా? మీ వదిన చూసామన్నా. ఎక్కడ్రా? అమీర్పేటలో. మీ నాన్నమ్మగారు ఇంటర్నల్ గా చాలా డిప్రెషన్ లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇలాగే జరిగింది. ఒక మనిషి అదే డేట్ కి ఒకే టైప్ ఆఫ్ హెల్త్ కండిషన్ తో హాస్పిటలైజ్ అవ్వటం, ఇట్స్ ఎ స్టేజ్. ఇది మళ్లీ రిపీట్ అయితే ఈ వయసులో తట్టుకునే శక్తి ఆమెకు లేదు. శ్రీమన్నారాయణ, ఏంటి బామ్మ? నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నాకు పూజ ఉంది. కాదు బామ్మ, నీకు అసలే ఆరోగ్యం. నేను పూజ చేసుకుని 10 మందికి భోజనం పెట్టాలి. ఓకే బామ్మా, అన్ని మీరు అనుకున్నట్టే జరుగుతాయి. మీరెళ్ళి బండి తీయండి. పగిలింది ఏంటి? కొట్టాను ఏంటి? సారీ బాస్. బండి దే. వచ్చిన పని ఏంటి, గొడవలేంటి? అన్నా, ఇప్పుడు స్పృహలో లేడన్నా. ఇతను కూడా బోన్ బ్రేకింగే. వాడెవడో గాని మీ వాళ్ళందరినీ ఒకేలా కొడుతున్నాడండి.